ఇది ఒక మహానేత కథ. పల్లెల గుండెల్లో నిలిచిన కథ, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన కథ. ఆయన జీవితం అనేక సవాళ్లతో నడిచింది. కరువు, పేదరికం, రాజకీయ విప్లవం. కానీ ఆయన్ని నిలిపింది కేవలం ప్రజల పట్ల ఆయన చూపిన నిస్వార్థ ప్రేమ. ఈ కథ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టిన ఓ మహానేత కథ. 1940వ దశకంలో పులివెందుల ప్రాంతం, పచ్చని పొలాలు, ఎండిన భూములు, నిరుపేద రైతుల కష్టాలు. ఈ వాతావరణంలోనే వైఎస్ రాజారెడ్డి తన విలువలతో కష్ట సుఖాలను సమానంగా పంచుకునే నాయకుడిగా ఎదిగాడు. ప్రజల నమ్మకాన్ని నెరవేర్చడమే ఆయన ధ్యేయం. ఎడుగూరి సన్నింటి రాజశేఖర్ రెడ్డి 1949 జూలై 8న మద్రాసు రాష్ట్రం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా పులివెందులలో క్రైస్తవ రెడ్డి కుటుంబంలో వైఎస్ రాజారెడ్డికి 5 కుమారులలో పెద్ద కుమారుడిగా జన్మించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చిన్నతనంలోనే తన తండ్రి సానుభూతిని మరియు ప్రజల కోసం పనిచేసే నిబద్ధతను తీసుకున్నారు. వైఎస్ఆర్ గారు చిన్నతనం నుండి విద్యపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఆయన వైద్య విద్యను కర్ణాటకలోని మహాదేవప్ప రాంపురే మెడికల్ కాలేజీలో పూర్తి చేశారు. తన చదువు పూర్తి అయిన తర్వాత సిఎస్ఐ క్యాంప్బెల్ మిషన్ హాస్పిటల్లో జమ్మల మడుగులో వైద్య అధికారిగా పనిచేశారు. అంతేకాదు 1973లో 70 పడకల హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు. ఒక డాక్టర్ ఒక్కొక్కరిని మాత్రమే చూడగలడు, కానీ ఒక నాయకుడు సమాజాన్ని మార్చగలడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే నేను ప్రజల కోసం సేవ చేయాలని నిర్ణయించాను. రాజశేఖర్ రెడ్డి గారు 1978లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1978 శాసనసభ ఎన్నికల్లో పులివెందుల నుండి మొదటిసారిగా గెలుపొందారు. ఆయన రాజకీయ జీవితంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఎక్సైజ్ మంత్రి మరియు విద్యాశాఖ వంటి బాధ్యతలను నిర్వర్తించారు. 1985 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుండి మళ్లీ గెలుపొందారు. ఆ సమయంలోనే ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు. కడప పార్లమెంట్ నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. అతను మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టి 1999 ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుండి గెలుపొంది 1999 నుండి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రజల స్వరం వినిపించారు. 2003లో వైఎస్ఆర్ తన అత్యంత ప్రసిద్ధమైన పాదయాత్రను ప్రారంభించారు. 60 రోజుల్లో 1500 కిలోమీటర్లు నడిచి 10 జిల్లాలను సందర్శించారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం ద్వారా వారి మనసులను గెలుచుకున్నారు. ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రతి గ్రామం నా ప్రయాణాన్ని మరింత మార్పు చేసేలా ఉంటుంది. ఈ పాదయాత్ర వైఎస్ఆర్ యొక్క దృష్టిని మరింత స్పష్టంగా చేసింది. ప్రజల సమస్యలను దగ్గరగా చూసి తదనంతరంలో అమలు చేసే విధానాలపై దృష్టి పెట్టారు. 2004లో వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. రాజశేఖర రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య బీమా, ఉచిత పబ్లిక్ అంబులెన్స్, తక్కువ వడ్డీ రుణాలు, సబ్సిడీ గృహాలు, సబ్సిడీ బియ్యం, కళాశాల ఫీజు రియంబర్స్మెంట్, ఇలా ఎన్నో పేద ప్రజలకు సేవలందించారు. వైఎస్ఆర్ హయాంలోనే రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న హింసాత్మక తీవ్ర వామపక్ష నక్సలైట్ ఉద్యమం బలహీనపడింది. అతను భారీ, మధ్యస్థ మరియు చిన్నపాటి నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా 40 లక్షల హెక్టార్ల 1 కోటి ఎకరాలకు పైగా సాగు భూమికి నీరందించేందుకు జలయజ్ఞం ప్రాజెక్టును ప్రారంభించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక వైద్యుడిగా, ఒక ముఖ్యమంత్రిగా, శ్రేయోభిలాషిగా, ఓ మహానేతగా ప్రజల మనసుల్లో చోటు దక్కించుకున్న మహా మనిషి. కానీ 2009 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో చీకటి కమ్మిన రోజు. వైఎస్ఆర్ గారు ప్రజల కోసం పరితపించే నేతగా ఎదిగారు. రైతులకు, పేదలకు రైతు బంధుగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వేలాది మంది ప్రాణాలు నిలబెట్టారు. కానీ ఆ రోజు
ఆయనను తమ గుండెల్లో ఉంచుకున్న ప్రజల కోసం మరోసారి తిరిగి రాలేకపోయారు. 2009 సెప్టెంబర్ 2న నంద్యాల నుండి హైదరాబాద్కు వైఎస్ఆర్ హెలికాప్టర్ ఎక్కి బయలుదేరారు. ఆకాశంలో గాలి, పొగమంచు, మేఘాలు ఆ హెలికాప్టర్ దారిని మళ్లించాయి. సరిగ్గా ఉదయం 10:02 బేగంపేట మరియు శంషాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు హెలికాప్టర్ తో సంబంధాలు తెగిపోయాయి. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ఆపివేయాల్సి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి తెలిపారు. 24 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్లు కొనసాగాయి. స్నిఫర్ డాగ్స్, హెలికాప్టర్లు, రక్షణ బృందాలు ఎంతో ప్రయత్నించినా చివరికి నిరాశే మిగిలింది. సెప్టెంబర్ 3న ప్రమాదం జరిగిన స్థలంలో హెలికాప్టర్ అవశేషాలు కనుగొన్న రక్షణ సిబ్బంది ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం అందించారు. హెలికాప్టర్ కుప్పకూలినట్లు, వైఎస్ఆర్ తో పాటు హెలికాప్టర్లో ఉన్న వారందరూ మరణించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ధృవీకరించింది. ఆ వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు యావత్ భారతదేశాన్ని కదిలించింది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి చివరకు కట్టుకున్న బట్టల ఆధారంగా శవాలను గుర్తించే పరిస్థితికి నెలకొంది. సెప్టెంబర్ 4న కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ భౌతిక కాయానికి క్రైస్తవ మతాచారాల ప్రకారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మీడియా నివేదికల ప్రకారం వైఎస్ఆర్ మరణ వార్త విన్న తర్వాత 122 మంది షాక్ తో మరణించారని, వీరిలో చాలా మంది యువకులేనని తేలింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్ గారు చేసిన సేవలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డాయో, ఆయన ప్రజల హృదయాలను ఏ విధంగా గెలుచుకున్నారో అని. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా కోనిజేటి రోసయ్య ప్రమాణ స్వీకారం చేసి అతి కొద్ది రోజుల్లోనే రాజీనామా చేశారు. 2010 జూలై 8న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చింది. 2009 సెప్టెంబర్ 14న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విశాఖపట్నంలోని ఏసీఏ విడిసిఏ క్రికెట్ స్టేడియం పేరును డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ విడిసిఏగా పేరు మార్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి 2019లో యాత్ర, 2024లో యాత్ర 2 అనే 2 చిత్రాలు నిర్మించబడ్డాయి. 2020లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూలై 8న వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. వైఎస్ఆర్ జీవితం, మరణం రాష్ట్ర రాజకీయాలకు ఒక మలుపుగా మారాయి. ఆయన చూపిన మార్గం, ప్రవేశపెట్టిన పథకాలు, ప్రజలకు అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటాయి. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు బీవీఎం క్రియేషన్స్ మరియు బృందం ఘన నివాళులు అర్పిస్తున్నాము. మరిన్ని విశేషాల కోసం వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వైఎస్ఆర్ జీవితం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.